శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఐశ్వర్యాన్ని ప్రసాదించే నారికేళ దీపం అండి. సోమవారం పూట సాయంత్రం ప్రదోష వేళలో వెలిగించుకునే ఈ దీపం ఐశ్వర్యాన్ని తెస్తుంది. అలాగే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన దీపం. కార్తీక మాసంలో కార్తీక సోమవారాల పూట అందరూ కూడా వెలిగించుకుంటారు. అలాగే మార్గశిర మాసం కూడా పరమేశ్వరునికి నారాయణునికి ఎంతో ప్రీతికరమైనది. ధనుర్మాసం కూడా. ఈ మాసంలో కూడా సోమవారం పూట మనం ఎప్పుడైనా సరే ఏ సోమవారం అయినా సరే ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఎలా వెలిగించుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేయండి. ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది మీరిచ్చే లైక్. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇప్పుడు దీపం ఎలా వెలిగించుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇత్తడి ప్లేట్ కానీ లేదా స్టీల్ ప్లేట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది కొంచెం వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానికి గంధంతోని స్వస్తిక్ గుర్తును వేయాలి. గంధంతో స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత దానికి కుంకుమతో బొట్లు పెట్టాలి. కుంకుమతో బొట్లు పెట్టిన తరువాత 3 గుప్పెట్లు అంటే బియ్యము మీ దోసిలికి ఎన్నైతే వస్తాయో కొన్ని బియ్యాన్ని మీరు ఆ ప్లేట్లో వేయాలి. వేసిన తరువాత దానిని స్వస్తిక్ గుర్తు మీద 4 పలకలుగా పరుచుకొని ఇప్పుడు ఒక గుండ్రటి కొబ్బరికాయని తీసుకోవాలి. కొబ్బరికాయని తీసుకుని సగానికి పగలగొట్టాలి. సగానికి పగలగొట్టి వెనకాతల 3 కళ్ళు ఉండే చిప్ప వైపు ఆ వెనకాతల పీచు తీసేసి ఆ 3 కళ్ళు ఉన్న చిప్పకి మీరు పసుపు రాయండి. ఎందుకంటే కొబ్బరికాయని కడగకూడదు. పసుపు రాస్తే చాలా మంచిది. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా పెట్టిన తరువాత పైన కొబ్బరికాయ పైన కూడా మీరు 5 చోట్ల గంధంతో కుంకుమతో బొట్లు పెట్టండి. బొట్లు పెట్టిన తరువాత అందులో ఆవు నేతితో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు. ఈ దీపారాధన అనేది 3 వైపులా అంటే దక్షిణ దిక్కు మాత్రం కాకుండా పడమర వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి, తూర్పు వైపు ఒకటి ఇలా ఒత్తులు ఉండేటట్టు 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తును చేసి వెలిగించుకోండి. వెలిగించుకున్న తరువాత ఆ ప్లేట్ చుట్టూ కూడా మీరు కొబ్బరికాయ దీపానికి పువ్వులతోటి అక్షింతలతోటి పూజ చేయండి. పసుపు కుంకుమ వేసి పువ్వులు అలంకరించి అక్షింతలు వేసి దీపారాధన పూర్తయిన తరువాత మిగిలిన కొబ్బరికాయలో అంటే కొబ్బరి చిప్పలో బెల్లాన్ని నైవేద్యంగా ఉంచండి. బెల్లాన్ని నైవేద్యంగా ఉంచి తరువాత తాంబూలం సమర్పించాలి. దీపానికి తాంబూలం సమర్పించి మీరు నమస్కారం చేసుకోండి. మీకు ఏ కోరిక అయితే ఉన్నదో ఆ కోరిక కోరుకుని ఆ పరమేశ్వరుని ముందు ఈ దీపాన్ని వెలిగిస్తే కనుక చాలా మంచి జరుగుతుందండి. కోరిన కోరిక తీరుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. సోమవారం పూట మాత్రమే చేస్తారు ఈ దీపాన్ని. సోమవారం ప్రదోష వేళలో చేసే ఈ దీపం ఎంతో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఇంట్లో సుఖ సంతోషాలని కూడా తీసుకొస్తుంది మీకు. అలాగే చాలామంది సోమవారాల పూట శివదేవుని వ్రతం చేసుకుంటారు. ఒక్క కార్తీక మాసంలో అనే కాదు, అలా సోమవారం 16 సోమవారాల వ్రతం ఉంది. శివదేవుని కథ వ్రతం ఉన్నది. అలాగే ఇలా నారికేళ దీపం కొండెక్కిన తరువాత ఆ బియ్యాన్ని అలాగే ఆ టెంకాయని కూడా మనం పారే నీళ్ళలో వదిలేవేయాలి. చాలామంది ప్రసాదంగా కూడా వండుకుంటారు. కానీ ఏంటంటే పారే నీళ్ళలోనే వదిలివేస్తే మంచిది. ఆ బియ్యాన్ని అలాగే నారికేళని ఆ పువ్వుల్ని అన్నిటినీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి కనుక పారే నీళ్ళలో వేస్తారు. ఇలా మనం ఈ దీపారాధన ఎన్ని సోమవారాలైనా చేసుకోవచ్చండి. మనం ప్రతి సోమవారం వెలిగించుకున్నా కూడా ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తారు. తరువాత ఇప్పుడు మనం పరమేశ్వరుని దర్శనం చూద్దాము. లింగానికి అభిషేకం జరుగుతుంది గుడిలోని. నారికేళ దీపం వెలిగించుకున్న తరువాత శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. ఆ పరమేశ్వరుని దర్శనం మనకి ఇలా లభించింది. ఓం నమః శివాయ. పరమేశ్వరుణ్ణి నమస్కరించుకుని అభిషేకం చూసిన తర్వాత ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.
వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.